భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఆశయాల సాధన కోసం విద్యార్థులు, యువకులు పాటుపడాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి శంకర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్లీ స్థాయిలో కూడా త్యాగాలు చేయని వారిని ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి తప్ప భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి వారి త్యాగాలను ప్రచారం చేయడానికి జరుగుతున్నాయని విమర్శించారు. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 23 వరకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల యువజన స్మారకోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం దొడ్డి కొమరయ్య భవనం నుండి ప్రకాశం బజార్, క్లాక్ టవర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో నేటి సమాజంలో విద్యార్థులు, యువకులు వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజన సంఘాలు బలమైన పోరాటాలు నిర్వహించి విద్యార్థి, యువకులలో నిజమైన దేశభక్తిని పెంపొందించే విధంగా కృషి చేయాలని కోరారు. విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు, ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉంటూ ఉన్నతమైన స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లెంల శ్రీకర్, కట్టెల లింగస్వామి, కోరే రమేష్, ముస్కు రవీందర్, మారుపాక కిరణ్, నరేష్, సైఫ్, ఆరూరి ప్రణీత్, జగదీష్, కండే యాదగిరి, బొడ్డుపల్లి నరేష్, అంజీ, బాలరాజు, శశి, శ్రవణ్, నవదీప్, వర్షిత్, హరి తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ఉరికమ్మ ఎక్కిన భగత్ సింగ్ స్ఫూర్తితోటి ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఈరోజు పనిచేయడం జరుగుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు పోరాటం చేయడం జరిగింది. నేడు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, అదేవిధంగా యువత చెడు మార్గం పట్టకుండా డ్రగ్స్, గంజాయిని అరికట్టాలని చెప్పి సైకిల్ యాత్రలు, అవగాహన సదస్సులు, అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారిచ్చిన స్ఫూర్తితోటే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐగా ఈరోజు సమాజ మార్పు కోసం పనిచేయడం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐగా ఈరోజు అనేక సమస్యల మీద పనిచేస్తూ, విద్యార్థి యువజన సమస్యల మీద పనిచేస్తూ సమాజ మార్పులోని అనేక అంశాల పట్ల పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 17వ తారీఖు నుంచి మార్చి 23వ తారీఖు దాకా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీలు నిర్ణయించడం జరిగినది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతిని త్యాగాలను గల్లీ స్థాయిలో కూడా ప్రచారం చేయకుండా, కనీసం ఎలాంటి త్యాగం చేయని వాళ్ళను బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితోని విద్యార్థులు, యువకులు ఉన్నతమైన మార్గాల్లో నడవాలని చెప్పేసి దేశ స్వాతంత్ర సమరంలో తన ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాటం భగత్ సింగ్ ఆశయాలను విద్యార్థులకు, యువకులకు తీసుకెళ్లడం కోసం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ పనిచేస్తుందని చెప్పేసి, అదేవిధంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పేసి చెప్తున్న తరుణంలో ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం యుద్ధానికి కోరుకుంటున్న పరిస్థితి ఉన్నది. దానివల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ గాన పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి విద్యార్థి యువజనోత్సవాల సందర్భంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. వారి స్ఫూర్తితోటి విద్యార్థి ఉద్యమాలతో పాటుగా విద్యార్థులని చైతన్యపరచడానికి, ప్రజలని చైతన్యపరచడానికి ర్యాలీలు, సెమినార్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ సందర్భంగా.